అబ్బాయి ఎప్పుడో హీరో అవుతాడు అనుకున్నా అన్న ఆహా. మీడియా మిత్రులకు, విచ్చేసిన అతిథులకు అందరికీ స్వాగతం. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అనిల్కి థ్యాంక్ యూ సో మచ్ అనిల్. ఎందుకంటే అనిల్ అంటే జస్ట్ లైక్ అబ్బాయి అంటాను. నేను ఫోన్ చేసి అబ్బాయి ఎక్కడున్నావు, నేను ఎక్కువ అంటే ఏ ఆర్టిస్ట్గానే ఉంటుంది అబ్బాయి ఏమైనా ఉందా అంతవరకే, కానీ ఇబ్బంది పెట్టే అంత దూరం అయితే వెళ్ళదు. పైగా తను ఎప్పుడూ ఇబ్బంది పడొద్దు అని ఎక్కువ కోరుకుంటాను. తన సక్సెస్ని డెఫినెట్గా మా అనిల్కి తెలుసు. భవిష్యత్తులో నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అట్లా లోపలికి వస్తున్నప్పుడు అక్కడ ఫోటో ఉంటుంది అనిల్ది, కింద చాలా ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు చూసినప్పుడు అనిపించింది అబ్బాయి ఎప్పుడో హీరో అవుతాడు అనుకున్నా అన్న ఆహా. ఖచ్చితంగా అవ్వాలండి. వాళ్ళ తమిళ్లో అందరూ డైరెక్టర్లు చాలామంది హీరోలుగా చేస్తున్నారు, ఎందుకు అవ్వకూడదు? అయితే తప్పేంటి? సో థ్యాంక్ యూ అండి. నా సినిమా గురించి మాట్లాడేదాన్ని నేనైతే మాత్రం ఒకటి గ్యారంటీగా చెప్పగలను. నేను నిర్మాతగా నాకు బాపినీడి గారు ఒక బాధ్యత అప్పచెప్పారు. కథ విని సాయి గారు వాళ్ళ టీం ఒక బాధ్యత అప్పచెప్పారు. ఇది నా సొంత డబ్బులు పెట్టి తీసినటువంటి తాజ్మహల్ కన్నా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా. అందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా అది ఒక పెద్ద టీం వర్క్ కంపెనీ అండి. అంతేగాని అక్కడ ఎవ్వరు బాస్లు అవి ఏముండదు, ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే. అలాంటి ఒక కంపెనీతో నాకు ఎప్పటికీ విడదీయలేని బంధం ఏర్పడింది. ముఖ్యంగా దీనికి కారకులు బాపినీడి గారు, ఆయన ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాను. అలాగే ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం నేను చాలా ఆలోచించాను, కానీ సడన్గా బండ్ల గణేష్ అన్న అనే థాట్ వచ్చిందంటే మా అబ్బాయి రిక్కీ థాట్ అనమాట అది. రిక్కీ చెప్తే అప్పుడు నేను వెళ్ళి గణేష్ అన్న అడిగాను, పాట విని అదే చేసేద్దామని అన్నాడు. తనకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే గణేష్ అన్నకి నేను రుణపడి ఉన్నాను. ఖచ్చితంగా తీర్చుకుంటా. ఎవరి రుణం తీర్చుకోకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళం, మనం తీసుకొని వెళ్తాను. ఆలీ అన్న ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు పరిచయం. నన్ను ఒక సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకున్నాడు ఆలీ అన్న. అప్పటి నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ నేను 96 నుంచి నేను ఆలీ అన్నతో నా జర్నీ. ఆలీ అన్న ప్లస్ గణేష్ అన్న, చనిపోయాడు వేణుమాధవ్ అన్న, ఆయన వీళ్ళందరూ నన్ను ఒక సొంత తమ్ముళ్ళలాగా చాలా బాగా టేక్ కేర్ చేశారు. అలాగే చాలామంది ఉన్నారండి ఇక్కడ నాకు సహాయం చేసిన వాళ్ళు. మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే లయ 4 o'clock అంటే ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చే 6కి షాట్ ఉందంటే అలా. రోహన్ అయితే ఎన్నిసార్లు వచ్చాడో వాడు లొకేషన్కి వచ్చి మళ్ళీ చేయకుండా వెళ్ళిపోయినా ఎప్పుడు ఇంతవరకు అందరూ కూడా, ఎందుకంటే నా మీద అభిమానం, అట్ ది సేమ్ టైం ఈటీవీ ప్రోడక్ట్. ఇంకా చాలామంది ఆర్టిస్టులు పనిచేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ బాపినీడి గారు.